అన్నామలై తమిళనాడు రాజకీయాల్లో సొంతగా ఒక కొత్త ప్రస్థానాన్ని మొదలు పెట్టడానికి ఆల్మోస్ట్ సిద్ధమైనట్టుగా సమాచారం. సరే, దాన్ని ఆపడానికి కొంత బీజేపీ జాతీయ నాయకులు ప్రయత్నం చేస్తున్నారని, లేదు ఇంకో 2 రోజులు ఉండమని చెప్పారని, కొంచెం దీన్ని సెటిల్ డౌన్ చేస్తారని, ఇవన్నీ చర్చలు నడుస్తున్న టైమే. నాకైతే అనిపిస్తుందంటే సార్, అన్నామలై ఒంటరిగా వెళ్ళినా, మామూలుగా బీజేపీతో కలిసి వెళ్ళినా జాతీయవాద ధోరణిలో మాత్రం ఏం డౌట్ లేదు. ద్రవిడ రాజకీయాల్లో ఆయన చేసిన ఇంపాక్ట్, నేను కూడా ఒక వీడియో చేశాను సార్. ముఖ్యంగా ద్రవిడ రాజకీయాల్లో పెరియార్ మొదలుకొని, అన్నాదురై మొదలుకొని, కరుణానిధి, జయలలిత, ఓకే, వీళ్ళందరినీ విమర్శించినటువంటి ఒక యంగ్స్టర్. అంటే ఆయన లాజికల్ గానే ఆయన ఆర్గ్యుమెంట్స్ అన్ని ముందు పెడుతూ వెళ్ళారు. సో ద్రవిడ రాజకీయాలకు భిన్నమైన ఒక ప్రత్యామ్నాయాన్ని సృష్టించడంలో అన్నామలై తొందరపడుతున్నారా, సరైన వ్యూహంతోనే వెళుతున్నారా? మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? సాయి గారు, అన్నామలై చాలా ఒక కాంప్లెక్స్ క్యారెక్టర్. యాక్చువల్లీ నాకు అది ఎప్పుడు తెలిసిందంటే, అఫ్ కోర్స్ ఫస్ట్ టైం అన్నామలై గారిని పరిచయం కాలేదు, కానీ ఆయన ఎట్లాంటి మనిషి అని తెలిసింది మా కూతురు మణిపాల్లో చదువుకుంటున్నప్పుడు, మణిపాల్ యూనివర్సిటీలో, ఉడిపి దగ్గర. అప్పుడు అక్కడ ఒక రేప్ అండ్ మర్డర్ కేసు జరిగింది మణిపాల్ యూనివర్సిటీలో, ఒక మెడికల్ కాలేజ్లో. ఒక మన ఆర్జీ కార్ కేసు లాగానే ఒక కేసు జరిగింది, కానీ ఇట్ వాజ్ అన్ ఆటో రిక్షా డ్రైవర్ హూ కమిటెడ్ దట్ రేప్. ఇక్కడ పెద్ద గొడవ జరిగింది, పిల్లలు డెమాన్స్ట్రేషన్, బంద్, అది ఇది పిలుపు, పొలిటికల్ పార్టీస్ అందరూ దిగారు. సో అప్పుడు కర్ణాటక గవర్నమెంట్ ఇమీడియట్గా ఏం చేశారంటే, దీన్ని ట్యాకిల్ చేయాలంటే ఒకటే మనిషి, ఒకటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు, యంగ్ బాయ్, ఆయన పంపిస్తాం అని చెప్పి అన్నామలై గారిని అక్కడ ఎస్పీ ఉడిపిగా పోస్ట్ చేశారు. అన్నామలై వచ్చి ఇమీడియట్గా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ తీసుకున్నారు. అది తెలిసిపోయింది, అది ఉడిపి నుంచి డ్రైవర్ కాదు, బయట నుంచి వచ్చినాడు. సో అట్లాంటి దాని ఇన్వెస్టిగేషన్ జరిగింది, అరెస్ట్ చేశారు, అదన్నీ జరిగింది. దాన్ని బట్టి అక్కడ ఉన్న పిల్లలకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, దట్ హియర్ ఇస్ అ యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ హూ విల్ టేకప్ ద కేస్ అని చెప్పేసి. దాని తర్వాత అన్నామలై అక్కడ మణిపాల్ యూనివర్సిటీలో ఇట్సెల్ఫ్ ఈ ఘటన జరిగిన కారణం కొంటే లేట్ నైట్ చాలా మటుకు పిల్లలు అక్కడ యూనివర్సిటీలో రోడ్ల మీద తిరుగుతుంటారు. అది వాళ్ళ యూజువల్ థింగ్, అది ఏ యూనివర్సిటీకి వెళ్ళినా కానీ ఉంటుంది అది. సో ఆయన ఒక కర్ఫ్యూ టైం పెట్టారు, దట్ ఈస్ 12:30 తర్వాత ఎవరు రోడ్ మీద కనిపించకూడదు, ఎక్సెప్ట్ ఫర్ దోస్ హు ఆర్ ఎసెన్షియలీ రిక్వైర్డ్ అనమాట. మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళు ఉండొచ్చు, కానీ మిగతా వాళ్ళు దే షుడ్ అవాయిడ్ గోయింగ్ ఆన్ టు ద రోడ్. రెస్టారెంట్లన్నీ 12:30కి బంద్ చేయాలని చెప్పి ఒక ఆర్డర్ ఇచ్చారు. ఇట్ వాజ్ అ అన్థింకబుల్ యాక్ట్. ఎందుకంటే ఒక యూనివర్సిటీకి వెళ్ళి మీరు చెప్పడం, రేపు ఉస్మానియాలో వెళ్ళి మీరు ఎవరు 12 గంటల దాకా తిరగొద్దంటే న్యాచురల్లీ దేర్ బి ఎ రెబెలియన్. జరిగింది కూడా అక్కడ, హర్తాలు, బంద్, అది ఇది మళ్ళీ పాటించారు. అన్నామలై ఆర్డర్ విత్డ్రా చేయాలని చెప్పి. నేను అప్పుడే అనుకున్నాను, ఈ అన్నామలై అని మనిషి ఇంత సెన్సేషన్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు అనేది. ఆయనకు ఒక నిక్ నేమ్ ఉండే అప్పుడు, సింఘం అని చెప్పి, ఎందుకంటే చాలా టఫ్ యాటిట్యూడ్ మనిషి. దాని తర్వాత ఆఫ్కోర్స్ ద ఇష్యూ గాట్ సార్టెడ్ అవుట్. పిల్లలు కూడా, వాళ్ళకు కూడా తెలిసిపోయింది ఈయన చేస్తున్నదా మంచిదానికే చేస్తున్నారు. దాన్ని చేసి అఫ్కోర్స్ మా మోహన్ దాస్ పై గారు సపోర్ట్ చేశారు అన్నామలైని చాలా మటుకు, బికాజ్ ఆయన అప్పుడు మణిపాల్ ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్. సో నేను ఫస్ట్ టైం ఒక అన్నామలై అనే క్యారెక్టర్ పేరు అప్పుడు విన్నాను సాయి గారు. తర్వాత మనం ఎప్పుడు అనుకోలేదు, కానీ అన్నామలై తర్వాత తిరిగి వచ్చిన నెక్స్ట్ అవతార్లో మనకు కనిపించింది బీజేపీలో. సో బీజేపీలో వచ్చారు, ఆయన్ని ఐడెంటిఫై చేసి తీసుకొచ్చిన మనిషి మనందరికి తెలుసు. బీజేపీ వైపు నుంచి చాలా మటుకు అమిత్ షా గారు కానీ, మోదీ గారు కానీ చాలా ఇంప్రెస్ అయ్యారు. ఇట్లాంటి ఒక యంగ్స్టర్, పార్టీలో వస్తున్న యంగ్స్టర్, అంటే రాహుల్ గాంధీ స్టాండర్డ్ చూస్తే ఈజ్ రియలీ అన్ యంగ్స్టర్ అనమాట. ఇప్పుడు కూడా ఐ థింక్ ఇస్ ఓన్లీ 41 or 42 అంతే. ఇప్పుడు 41 ఆ టైంలో అనుకోండి, ఏజ్ ఇస్ జస్ట్ నంబర్ అంటారు. సో వచ్చిన తర్వాత ఒక్క బిఎల్ సంతోష్ గారు తీసుకొచ్చారు. ఈజ్ అ ప్రొటెజే ఆఫ్ బిఎల్ సంతోష్. బిఎల్ సంతోష్ ఆయన ఐడెంటిఫై చేశారనమాట. ఇదంతా చేసిన తర్వాత సాయి గారు, అన్నామలై వచ్చి బీజేపీ తమిళనాడులో చేరారు, మన అందరికి తెలిసింది. దాని తర్వాత ఆయన స్టేట్ పార్టీ ప్రెసిడెంట్ చేశారు. తమిళిసై సౌందరరాజన్ని గవర్నర్గా పంపించి తెలంగాణలో అన్నామలైకి ఒక స్పేస్ క్రియేట్ చేశారు. అన్నామలై చాలా రెవల్యూషనరీగా ఒక పాదయాత్ర తీశారు, మన అందరికి తెలిసిందే. ఆ పాదయాత్రలో ఆయన ప్రతి విలేజ్కి వెళ్ళి, ప్రతి గ్రామానికి వెళ్ళి, ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి, ప్రతి చిన్న చిన్న టౌన్స్కి వెళ్ళి బీజేపీ బూత్ వర్కర్స్ ఉన్నారా లేదా అని కనుక్కున్నారు సాయి గారు. ఆలోచించండి, ఆ టైంలో ఏఐడిఎంకే, డిఎంకే ఇద్దరు పవర్ఫుల్. ఇప్పుడు కూడా పవర్ఫుల్ అని కాదు, కానీ ఇప్పుడు విజయ్ గెలిచిన తర్వాత వాళ్ళ పవర్ చాలా మటుకు తగ్గిపోయింది అనుకోండి. ప్రతి ఊరికి వెళ్ళి 10 మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళని అపాయింట్ చేసి ట్రైనింగ్ ఇచ్చిన మనిషి అన్నామలై. అప్పుడు తమిళనాడు బీజేపీలో చాలా మటుకు కొంతమందికి ఇది నచ్చలేదు, ఎందుకంటే ఆఫ్కోర్స్ దానికి కారణాలు ఉన్నాయి. అక్కడ చాలా సంవత్సరాల నుంచి ఉన్న మనుషులు ఉన్నారు.
బట్ అన్లైక్ కేరళ కానివ్వండి, ఈవెన్ తెలంగాణ కానివ్వండి, అక్కడ లోకల్ లీడర్స్ అని చెప్పడానికి ఎవరు లేరు పెద్దగా బీజేపీలో. మనకు తెలిసిందే అది. ఓకే, మీకు ఒకవైపు కరుణానిధి గారు ఉన్నారు ఆ టైంలో, దాని తర్వాత జయలలిత. ఇక్కడ ఎవరు లేరు బీజేపీ వైపు. పొన్ రాధాకృష్ణన్ గారు ఉన్నారు, ఆయన కన్యాకుమారిని గెలిచారు, యూనియన్ మినిస్టర్ అయ్యారు. కానీ నథింగ్ లైక్ స్టార్ అన్నమాట. స్టార్ వాల్యూ ఎవరు లేరు అక్కడ. తమిళనాడులో స్టార్ వాల్యూ కావాలి. ఒక పాలిటిక్స్లో మీరు దిగితే స్టార్ వాల్యూ ఉండాలి మీకు. అన్నామలై తీసుకొచ్చారు. దాని తర్వాత సాయి గారు, నేను ఒక సంవత్సరం ముందు అప్రాక్సిమేట్లీ 1.5 years ago చెన్నైకి వెళ్ళాను, ఒక మూవీ ప్రమోషన్ దానికి వెళ్ళాను. అక్కడ వెళ్ళిన తర్వాత అన్నామలైని కలవడానికి ట్రై చేద్దామని చెప్పి నేను అపాయింట్మెంట్ అడిగాను వాళ్ళ సెక్రటరీ దగ్గర. ఓకే, సో రండి అన్నారు. వెళ్ళాను. అక్కడ వెళ్తే 100 మంది రూమ్ బయట ఉన్నారు. లోపల ఆయన క్యాబిన్ లోపల ఇంకో 50 మంది ఉన్నారు. అప్పుడు నేను అనుకున్నాను, ఇంకేం మీటింగ్ ఇది, ఆయనతో 2 నిమిషాలు దొరికితే చాలా లక్కీ అనుకొని టాకింగ్ టు మీ డైరెక్ట్లీ. దానికన్నా ముందు ఎవరితోనో మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళందరినీ పక్కన పెట్టేసి నన్ను తీసుకున్నారు సాయి గారు. మీరు బిలీవ్ చేయరు, నాకు 5 నిమిషాలు టైం ఇచ్చిన మనిషి లాస్ట్లో 1.5 hours మాట్లాడారు సాయి గారు నాతో, 1.5 సేపు. ఇన్ఫాక్ట్ ఐరన్ ఈజ్, ఆ రూమ్ బయట చాలా మంది వెయిట్ చేస్తున్నారు. నేను మళ్ళీ హింట్ చేశాను, సార్ చాలు, ఈ సెడ్ డజంట్ మ్యాటర్, యూ టాక్, ఐ వాంట్ టు లిసన్ టు యూ అన్నారు. అండ్ లాస్ట్లో ఎల్ మురుగన్ గారు ఉన్నారు అక్కడ రూమ్లో, ఆయన కూడా పాపం బయటికి పంపించేశారు. ఐ వాంట్ టు టాక్ టు సంథింగ్ కాన్ఫిడెన్షియల్ టు సురేష్ అన్నారు. చైర్ తీసుకొచ్చి నా ముందు, మేమిద్దరు అక్రాస్ ద టేబుల్ కూర్చున్నాం అనమాట. ఈ చైర్ ఇటువైపు తీసుకొచ్చి మేమిద్దరు ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడారు. అంత అన్అస్యూమింగ్ ఒక లీడర్ అన్నాము. ఇది మన దగ్గర చిన్న గల్లీ లీడర్ కూడా ఏదో అనుకుంటారు, వాళ్ళు ముఖ్యమంత్రి అనుకుంటారు ఇక్కడ. కానీ అన్నామలై చూపించిన ఇక్కడికి ఆయన నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది సార్. హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆయనతో ఇంటర్వ్యూ మేము ప్లాన్ చేశాము, వెళ్ళాము ఎలక్షన్స్ టైంలో. ఆయన ఇంటర్వ్యూ కోసం వెళ్తే, నిజానికి చెప్పాలంటే మన దగ్గర ఉన్న వాళ్ళే పక్కన ఉన్న వాళ్ళు 5 నిమిషాల కంటే ఎక్కువ ఇంటర్వ్యూ అని చెప్పి మాట్లాడారు ఇక్కడ. అసలు యాక్చువల్లీ నేను ఆయనతో ఆయన నాతో చెప్పింది ఏంటంటే, యాక్చువల్లీ నేను మీ గురించి విన్నాను, మీరు మీ నేషనలిస్ట్ కి సంబంధించి నేను 2-3 నాకు ఢిల్లీలో చెప్పారు అని చెప్పేసి ఆయన్నే అన్నారు. అన్నామలే డైరెక్ట్ ఆన్ స్క్రీన్ చెప్పారు యాక్చువల్లీ. సో ఆయన 45 నిమిషాలు, ఆల్మోస్ట్ 50 minutes ఇంటర్వ్యూ ఇచ్చారు. తర్వాత ర్యాలీకి వెళ్లాల్సింది ఉండే, 50 minutes ఇంటర్వ్యూ ఇచ్చారు. సో బేసికలీ ఆ రోజు పాయింట్ కూడా ఇదే, మీరు అంటున్న అంశం మీదనే ఆయన మాట్లాడింది యాక్చువల్లీ. సో మన సిస్టంలో ఈ ముఖ్యంగా ఈ బీజేపీ సిస్టంలో ఉన్నటువంటి ఇష్యూస్ గురించి కూడా అనేక విషయాలు ఆఫ్ స్క్రీన్ మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. నాకు అనిపించింది అప్పుడు కూడా సార్, అంటే మీరు ఒకసారి చెప్పండి, మీరు మాట్లాడినప్పుడు అనిపించింది ఆయన అసంతృప్తితో ఉన్నారా, అంటే ఆయన స్పీడ్ కి తగ్గట్టుగా బీజేపీ రియాక్ట్ అవ్వట్లేదనా ఆయన అసంతృప్తి, లేదు అని అంటే నిజంగా ఆయనకు పొజిషన్స్ కరెక్ట్ గా ఇవ్వట్లేదనా, ఆయన వ్యక్తిగతమా, లేకపోతే నిజంగా ఆర్గనైజేషన్ ని స్ట్రెంథెన్ చేయడంలో సమస్య? సాయి గారు, ఆ టైంలో లోక్సభ ఎలక్షన్స్ వస్తుందన్నమాట. లోక్సభ ఎలక్షన్స్ కన్నా ఒక 6 నెలల ముందు మీట్ అయ్యాను నేను. సో ఐ థింక్ 4 కూడా కాదు, 3 నెలల ముందు. సో ఆయన క్యాంపెయిన్ ప్లాన్ చేస్తున్నారు. సో ఆయనతో పాటు కొంతమంది, నేను మాట్లాడుతున్నప్పుడు కొంత లోపల వచ్చి యంగ్స్టర్స్ వచ్చి ల్యాప్టాప్ మీద చూపిస్తున్నారు, ఐప్యాడ్ మీద చూపిస్తున్నారు, ఇది అన్నారు. ఓకే, డూ ఇట్, హౌ మచ్ ఇట్ విల్ కాస్ట్ అని అడిగారు. సో మచ్ ఇట్ విల్ కాస్ట్ అన్నారు. డూ ఇట్ అన్నారు ఇమీడియట్గా. ఇది సాయి గారు ఆలోచించండి, ఒక ఏం చెప్తారు, ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ లా ఆయన పనిచేశారు. అఫ్కోర్స్ ఈజ్ పిఎస్జీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు, దాని తర్వాత ఐఐఎం లక్నో నుంచి హీ డిడ్ హిస్ ఎంబీఏ. ఇదంతా చేసినా కానీ హీ కమ్స్ ఫ్రమ్ వెరీ వెరీ హంబుల్ బ్యాక్గ్రౌండ్. మన అందరికి తెలిసింది, ఒక రైతు కుటుంబం నుంచి వస్తున్నారు ఆయన. వాళ్ళ నాన్నగారు చాలా హంబుల్ మనిషి, చాలా వెరీ వెరీ ఏం చెప్తారు, అబ్సల్యూట్లీ లోవర్ మిడిల్ క్లాస్ అని చెప్పొచ్చు. అట్లాంటి ఒక అబ్బాయి పాలిటిక్స్లో రావడం, దాని తర్వాత ఆయన అక్కడ వచ్చిన ఎగ్జిస్టింగ్ సిస్టమ్ చూసినప్పుడు బహుశా ఆయనకి కోపం వచ్చింది సాయి గారు. అంటే ప్రతిదానికి అడ్డంకులు వేస్తారు, మన దగ్గర అది నార్మల్, అది ఒక క్రాబ్ మెంటాలిటీ. ఒకరు సక్సీడ్ అవుతున్నారని కనిపిస్తగానే మన వాళ్ళు ఇమ్మీడియట్గా దాన్ని ట్యాకిల్ చేసేస్తారు. ఇది సాయి గారు అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం. సో అన్నామలై ఆ రోజు ఆ ఫ్రస్ట్రేషన్ చూపించలేదు. ఆయనకు తెలియాల్సింది, నా దగ్గర నుంచి ఏం అడిగారంటే, సురేష్ కమ్యూనికేషన్ ఎట్లా చేస్తారు, హౌ డు యూ కమ్యూనికేట్ విత్ పీపుల్ అని అడిగారు నా దగ్గర. అంటే ఐఎమ్ నాట్ అ పొలిటీషియన్, కానీ నేను మీడియాలో ఉన్నాను అని తెలిసి మట్టుకు నన్ను అడిగా, హౌ ఇప్పుడు మారిపోయింది, ప్రింట్ ఎవరు చదవట్లేదు, ఎక్కువ టెలివిజన్ కూడా చూడట్లేదు, హౌ డు ఐ రీచ్ ద యంగ్స్టర్స్ అన్నారు. యంగ్స్టర్స్, సాయి గారు వెరీ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. ఆయన ఆడియన్స్ ఆయనకి చాలా మటుకు తెలుసు. సెకండ్ ఆడియన్స్ ఈ హ్యాడ్ వాజ్ మహిళలు. ఈ 2 ఆడియన్స్ని మీరు చూడండి సాయి గారు, ఎగ్జాక్ట్లీ ద సేమ్ ఆడియన్స్ జోసెఫ్ విజయ్ తీసుకెళ్ళిపోయారు ఈసారి. ఇది బీజేపీ చేసిన పెద్ద తప్పు. ఈ ఎలక్షన్లో అన్నామలై సపరేట్గా బీజేపీని లీడ్ చేస్తుంటే, నేను ఏదో 50 సీట్లు గెలుస్తారని చెప్పట్లేదు, కానీ ఈ గెలిచిన 1 సీట్ కన్నా బెటర్ వస్తుంది.
నాకు అర్థం నేను కాదు సాయి గారు ఇంకోటి. అనాలిసిస్ చేశాను సార్ ఈ మధ్య. నాకు మీ ఒపీనియన్ కావాలి, మీ అంచనాలు కావాలి. ఇప్పుడు అన్నామలై ముందున్న ఆప్షన్స్ గురించి సార్. ఫస్ట్ అసలు యాక్చువల్లీ మొత్తం ఇందాక యంగ్ పాపులేషన్, యంగ్స్టర్స్ ఎలా అడ్రస్ చేయాలని అన్నామలై అన్నాడు అని. నిజానికి ఏజ్ వైజ్ చూస్తే కూడా తమిళనాడులో విజయ్ 51 ఇయర్స్ సార్, విజయ్ ఏజ్. అండ్ అన్నామలై 41 ఇయర్స్. అండ్ ఉదయనిధి స్టాలిన్ ఇప్పుడు అపోజిషన్ లీడర్ 48 ఇయర్స్. ఓకే. ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోకి వస్తే కేటీఆర్ 49 సంవత్సరాలు, 49 ఇయర్స్. రేవంత్ రెడ్డి 56 ఇయర్స్. ఓకే. బండి సంజయ్ 54, అరవింద్ 49. ఓకే. పవన్ కళ్యాణ్ 54, లోకేష్ 43, జగన్ 53. ఆల్మోస్ట్ మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు 3 రాష్ట్రాల్లో చూస్తే కూడా 55 సంవత్సరాల లోపలనే ఉన్నారు అందరు. ఓకే. సో అంటే నెక్స్ట్ ఒక 10 ఇయర్స్ 20 ఇయర్స్ రాజకీయాలు చేయగలరు వీళ్ళు. ఓకే. కరెక్ట్ గా కన్సిస్టెంట్ గా పర్ఫెక్ట్ గోల్ తోటి, ఒక అబ్జెక్టివ్స్ తోటి వెళ్ళగలిగితే మేబీ వాళ్ళ తండ్రుల లెగసీని లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి వాటిని క్యారీ ఫార్వర్డ్ చేయడం ఒక పద్ధతి. లేదు ఫ్రెష్ గా వెళ్ళే వాళ్ళు, ఇప్పుడు అన్నామలై కావచ్చు, విజయ్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళందరూ ఫ్రెష్ థాట్స్ తోటి వెళ్ళగలగరు. విజయ్ కొంత ద్రవిడియన్ భావజాలం ఉన్నప్పటికీ. సో నాకు అనిపించేది, ఇప్పుడు అన్నామలై బయటకు వచ్చాడు, ఇటు పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ తెలంగాణ గురించి లేదా ఈ జాతీయవాద రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. ప్రాంతీయ భావనలు ఉన్న ప్లేస్ లో జాతీయవాద రాజకీయాలు చేసేటప్పుడు వీళ్ళ ముందున్న ఆప్షన్స్ ఏంటి? అన్నామలై, ఎస్పెషల్లీ అన్నామలై ఇప్పుడు రేపు పొద్దున వెళ్తే ఆయనకున్న ఆప్షన్స్ ఏంటి? సాయి గారు ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ద్రవిడియన్ మెంటాలిటీ అన్నది చూడండి, ఇది ఒక 60s నుంచి స్టార్ట్ అయింది. మనకు అందరు తెలిసింది. ఈవీఆర్ మొదలు పెట్టారు, అన్నాదురై తర్వాత కరుణానిధి, దాని ఇన్ బిట్వీన్ పార్టీ స్ప్లిట్ అయిపోయింది. ఎంజీఆర్ గారు వెళ్ళిపోయారు, తర్వాత జయలలిత, ఇక్కడేమో స్టాలిన్, అండ్ ఇప్పుడు ఉదయనిధి. ఈ ద్రావిడియన్ మెంటాలిటీ అనేది ఇప్పుడు తమిళనాడులో ఉన్న యంగ్స్టర్స్లో లేదు సాయి గారు. ఇది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి బ్రెయిన్ వాషింగ్ లేదు. వాళ్ళు ఏం అర్థం చేసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ చేశారనుకోండి, వాళ్ళకి తెలుసు తమిళనాడులో ఉన్న ఆపర్చునిటీస్ ఉంటుంది, కానీ వాళ్ళు బయటికి వెళ్ళి పనిచేయాలంటే, దట్ ఈస్ స్పెషలీ ఇఫ్ దే హావ్ టు గో టు సే ముంబై, లేకుంటే ఢిల్లీ, లేకుంటే గుర్గావ్ లాంటి ప్లేస్, ఈవెన్ హైదరాబాద్లో రావాలంటే ఒక బేసిక్ హిందీ ఉండాలి సాయి గారు, కన్వర్జేషనల్ హిందీ ఉండాలి. నాకు గుర్తుంది సాయి గారు, నేను చెన్నైలో చదువుకుంటున్నప్పుడు, ఐ వాస్ డూయింగ్ హోటల్ మేనేజ్మెంట్, మా బ్యాచ్ వాజ్ ద ఫస్ట్ నేషనల్ బ్యాచ్. అంటే ఆల్ ఓవర్ ఇండియా నుంచి వచ్చారనమాట. దానికన్నా ముందు బ్యాచ్ అంతా లోకల్ బ్యాచ్, తమిళనాడు స్టూడెంట్స్ మ్యాక్సిమం 90%. చాలా పెద్ద ఇష్యూ ఉండే సాయి గారు. ఆ టైంలో శ్రీలంక ఎల్టీటీ ఇష్యూ ఉండే. అక్కడున్న లోకల్స్కి హిందీ వినంగానే వాళ్ళకి కోపం వస్తుంది. అండ్ మా దగ్గర ఏమో మ్యాక్సిమం నార్త్ ఇండియన్స్, సర్దార్స్ వీళ్ళు ఉన్నారు, వాళ్ళు హిందీయే మాట్లాడతారు. ఇది నేను ఒక మీడియేటర్ లాగా ఇట్లా నాకు తమిళ్ వచ్చు, నాకు హిందీ వచ్చు, ఐ యూస్ టు మీడియేట్ ఇన్ బిట్వీన్. కానీ అప్పుడు అర్థమైంది అదే సాయి గారు, దట్ యంగ్స్టర్స్, అప్పుడున్న యంగ్స్టర్స్, ఇప్పుడు వాళ్ళు నా ఏజ్ ఉంటారు, అప్పుడున్న యంగ్స్టర్స్ ఏమైందంటే వాళ్ళకి అప్పుడు కూడా ద్రవిడియన్ మెంటాలిటీ ఉండేది. తమిళ్ ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్, తమిళ్ లాంగ్వేజ్, తమిళ్ కల్చర్ లేదని చెప్పట్లేదు, స్టిల్ అక్నాలెడ్జ్. మోదీ గారు కూడా చెప్తూ ఉంటారు చూడండి, ఇప్పుడు తమిళ్ కల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ లాంగ్వేజెస్ అని చెప్పొచ్చు మన దాంట్లో. చాలా మటుకు మదర్ ఆఫ్ సమ్ లాంగ్వేజెస్ కూడా చెప్పు. కానీ అది ఇప్పుడున్న యంగ్స్టర్స్కి లేదు సాయి గారు. ఇప్పుడు కాలేజ్ నుంచి బయటకు వచ్చి యంగ్స్టర్స్ 21, 22, 24, 25 వాళ్ళల్లో ఇది మీకు ఎక్కువ కనిపించదు. ఇది ఫెయిలియర్ ఆఫ్, నేను ఎందుకు చెప్తున్నాను, దిస్ ఇస్ ద ఫెయిలియర్ ఆఫ్ ద యూనియన్ సిస్టమ్. కేరళలో మీకు కేఎస్యు, మీకు ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ వీళ్ళందరూ కనిపిస్తారు, ఈవెన్ ఏబీవీపీ కేరళలో. కానీ తమిళనాడు రాజకీయంలో ఈ యంగ్ స్టూడెంట్ పాలిటిక్స్ ఎక్కువ లేదు సాయిగా. ఉందనుకోండి, కానీ ఇట్ ఈస్ నాట్ యాజ్ మచ్ యాజ్ ఒక నార్త్లో కూడా మనకు జేఎన్యూలో కనిపిస్తుంది, ఢిల్లీ యూనివర్సిటీలో కనిపిస్తుంది, జాదవ్పూర్లో కనిపిస్తుంది. కానీ కేరళ లాంటి స్టేట్, స్పెసిఫిక్లీ టు కేరళ, బికాజ్ నేను అక్కడి నుంచే కదా నాకు తెలుసు దీని గురించి. ఆ ఏజ్లో మీరు బ్రెయిన్ వాష్ చేస్తే, మన దగ్గర నెక్సలిజం మూవ్మెంట్ అట్లనే పెరిగింది, మీకు తెలుసు సాయి గారు. ఆ ఏజ్లో మీరు పీడిఎస్యూ కానీ ఆర్ఎస్యూ వాళ్ళు వచ్చి బ్రెయిన్ వాష్ చేసినప్పుడు నెక్సలిజం మూవ్మెంట్లో చాలా మంది యంగ్స్టర్స్ వెళ్ళారు. ఇప్పుడు విజయ్ సక్సీడ్ అయింది అదే సాయి గారు, దట్ ఆ యంగ్స్టర్ బ్యాచ్ మీరు గుర్తుంపండి. ఆయన అఫ్కోర్స్ ఈవీఆర్ స్టాచ్యూ దగ్గర వెళ్ళారు, పూల దండ వేసారు, అన్ని చేశారు. కానీ వన్ థింగ్ ఇస్ వెరీ క్లియర్, ఆయన విజయ్ గెలిచింది ఏంటంటే ఈ యంగ్ ఆడియన్స్. అది అన్నామలైకి తెలిసిపోయింది చాలా క్లియర్గా. దట్ ఈస్ వై హీ వాజ్ రెడీ టు టేక్ అ జంప్ ఇమీడియట్లీ. టైం వేస్ట్ చేయకూడదు. ఇంకా 5 సంవత్సరాలు ఉన్నాయి నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్, కానీ 3 సంవత్సరాలు నెక్స్ట్ లోక్సభ ఎలక్షన్కి. యంగ్స్టర్స్ని విజయ్ తీసుకుంది. ఎందుకంటే ఇప్పుడు పోటీ ఏమొస్తుంది సాయి గారు, ఒకవైపు విజయ్, ఇంకోవైపు అన్నామలై. ద్రవిడియన్ పార్టీస్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోతుంది సాయి గారు. చూడండి ఇప్పుడు ఇక్కడి నుంచి ఓన్లీ మిడిల్ లెవెల్ ఏజ్ 35+ లేకుంటే 40+ వాళ్ళు దే విల్ గెట్ ఇన్ టు ఓటింగ్ ఫర్ ద్రవిడియన్ పార్టీస్. సో అన్నామలైకి ఆ గ్యాప్ ఒకటి కనిపించింది.
ఈ గ్యాప్ నేను అడ్రస్ చేస్తే, ఈ గ్యాప్ని నేను టార్గెట్ చేస్తే మాకు ఒక పొలిటికల్ ఫ్యూచర్ ఉంటుంది తమిళనాడులో, ఒక కొత్త రాజకీయం. మీరు గుర్తుపెట్టుకోండి సాయి గారు, అన్నామలై ఎప్పుడు మోదీ గారిని ఈ డజంట్ నెగటివ్లీ స్పీక్ అబౌట్, ఆల్వేస్ పాజిటివ్, మై లీడర్ ఇస్ నరేంద్ర మోదీ అంటారు ఆయన. అదే టైంలో మొన్న 3 లాంగ్వేజ్ ఫార్ములా సిబిఎస్ఈలో వచ్చినప్పుడు అన్నామలై వ్యతిరేకించారు ఇమీడియట్గా. సో చాలా మంది అడిగారు ఇదేంటి ఈయన బీజేపీలో ఉండి దాట్ ఇస్ తమిళనాడు పాలిటిక్స్. తమిళనాడులో అది పనిచేస్తుంది. ఓకే, యాంటీ నీట్ ఎగ్జామ్ యాటిట్యూడ్, యాంటీ హిందీ యాటిట్యూడ్, 3 లాంగ్వేజ్ పాలసీ, మన ఎన్ఈపి 2020 ఇదన్నీ వ్యతిరేకిస్తారు తమిళనాడులో. బికాజ్ వాళ్ళకేంటంటే మాకు ఒక సపరేట్ స్టేట్ అని చెప్పట్లేదు కానీ మాకు ఒక సపరేట్ ఐడెంటిటీ ఉంది. మనకు తెలంగాణలో కనిపిస్తాయి కదా, తెలంగాణలో లేదు అది. మనకి తెలంగాణలో వీ స్టిల్, ఎందుకంటే ఇక్కడ చాలా మటుకు దెర్ ఇస్ ఏ మరాఠీ ఇన్ఫ్లుయెన్స్, కన్నడిగా ఇన్ఫ్లుయెన్స్, నిజాం స్టేట్ ఉన్నప్పటి నుంచి ఇదంతా ఉంది మన దగ్గర. సో మన దగ్గర హిందీ ఇస్ నాట్ అన్ ఇష్యూ. సో అదే యాటిట్యూడ్ మనం చూస్తే తమిళనాడులో ఉన్నది ఇక్కడ లేదు. దానికోసం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ వచ్చినప్పుడు కూడా మనం మాట్లాడుతూ తెలంగాణలో నేను పోటీ తెలంగాణ మంత్రులు ఇమ్మీడియట్గా ఆబ్జెక్ట్ చేయడం ఎందుకు మొదలుపెట్టారు? పవన్ కళ్యాణ్ అంత భయం లేకున్నప్పుడు యూ షుడ్ జస్ట్ ఇగ్నోర్డ్ హిమ్. బట్ వీళ్ళిన్నరు కిస్కా జాగీరా, తేరా జాగీరా, మేరా జాగీరా అని మొదలుపెట్టిన కథ ఇది. సో అన్నామలై ఈజ్ అడ్రస్సింగ్ దట్ ఆడియన్స్. అయిగా ఇదే ఆయన ఆ రోజు నాతో ఎంక్వైరీ చేసింది ఇదే, వాట్ డూ యంగ్స్టర్స్ వాచ్, వాళ్ళు ఏం చూస్తారు, ఏ వెహికల్స్ యూస్, ఆయనకు తెలియకుండా కాదు, హీ నోస్ ఇట్. కానీ ఈజ్ రీఅఫర్మింగ్ ఫ్రమ్ మీ సేయింగ్ దట్ ఓకే మీరు మీడియాలో పనిచేస్తున్నారు, వెన్ యూ అడ్రస్ ఎ యంగ్ ఆడియన్స్ ఏం చేస్తారు, వాళ్ళు వాట్ ఆర్ ద లుకింగ్ ఫర్. వాళ్ళకేం లేదు, వాళ్ళు పేపర్ చదవరు, టెలివిజన్ చూడరు, ఏదో ఓటీటీ చూస్తారు, అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్ చూస్తారు. దే ఆర్ అండర్ సివియర్ పియర్ ఇన్ఫ్లుయెన్స్. వాళ్ళు వాళ్ళ జాబ్, వాళ్ళ గ్రోత్ ఇన్ లైఫ్, వాళ్ళ ఫ్యామిలీ ఇదే వాళ్ళు చూసుకుంటారు. ఇది అడ్రస్ చేయడానికి అన్నామలై ఇప్పుడు అంటున్నారు చూడండి, దట్ ఐ విల్ స్టార్ట్ మై ఓన్ ఎన్జిఓ అన్నారు. ఫస్ట్ ఈ డిడ్ంట్ ఈవెన్ సే పొలిటికల్ పార్టీ, ఆయనకు ఆల్రెడీ ఒక ఎన్జిఓ ఉంది సాయి గారు. ఈ ఎన్జిఓని తీసుకొని ఆయన చాలా మటుకు ఐ థింక్ హీ విల్ గ్రో 3 సంవత్సరాల తర్వాత, 2.5 సంవత్సరాల తర్వాత, జస్ట్ బిఫోర్ ద లోక్సభ ఎలక్షన్స్ 2029కి రావాల్సి, అప్పుడు బహుశా అన్నామలై మైట్ ఒక పొలిటికల్ స్విచ్ ఓవర్ చేయగలరు. అప్పుడు దాకా ఆయన ఉన్న ఆడియన్స్ని ఆయన ఈ విల్ నాట్ క్యాంపెయిన్ అగేన్స్ట్ ఏఐడిఎంకే అండ్ డిఎంకే. ఆయన వీళ్ళిద్దరు లేదని చెప్తున్నారు, అబ్సల్యూట్లీ ఫీల్డ్లో లేరు వీళ్ళు. ఇప్పుడున్నది విజయ్ అండ్ ఐ విల్ బి ద అపోజిషన్ పార్టీ. ఇది ఇప్పుడు జరగబోతుంది సాయిగా. మనకు తెలియదు టుడే 12 గంటలకు ఏం అడ్రస్ చేస్తారో మనకు తెలియదు, కానీ మనం రికార్డ్ చేస్తున్న టైం మనకు తెలియదు. కానీ బహుశా నా అంచనా ప్రకారం హీఈస్ ఎక్స్ప్రెసింగ్ హిస్ మైండ్ అన్నమాట. దట్ ఇప్పుడున్న పాలిటిక్స్లో తమిళనాడులో ఒక మార్పు తీసుకురావాలంటే దిస్ ఇస్ ద వే. అండ్ విజయ్ హెస్ యాక్చువల్లీ షోన్ ఇట్. ఎక్కడ లేని విజయ్ సడన్గా వచ్చి టీవీకే పార్టీ పెట్టి 100 సీట్లు కానీ ఎక్కువ గెలిచారంటే అది కూడా ద్రవిడియన్ బెల్ట్, ఇద్దరు పవర్ఫుల్ ద్రవిడియన్ పార్టీస్. ఇప్పుడు ఇవాళ డిఎంకే అంటున్నారు మేము ఒక మార్పు తీసుకురావాలి పార్టీలో. ఆలోచించండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.